వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే 1000 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు నగరంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాల దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లారు. పొగాకు ధరలు పతనమవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఏజెన్సీల ద్వారా నేరుగా పొగాకు కొనుగోలు చేయాలని, కిలోకు కనీసం 300 రూపాయల ధర లభిస్తేనే రైతుకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పొగాకు కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా 1000 కోట్ల నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని నినాదాలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు వీరారెడ్డి, హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, జుజ్జూరు జయంత్ బాబు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్ లలిత కుమారి సాయి, చీకటి శ్రీనివాసరావు, అబ్బూరు వెంకటేశ్వర్లు, పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.